అబద్ధాల పుట్ట పగిలింది. అప్పులపై అబద్ధాలు చెప్పి ప్రజలను వంచిన కాలకూట విషనాగుల బండారం బయటపడింది. జగన్పై విషం కక్కడానికి కాలకూట విషనాగులు పన్నిన పన్నాగం బట్టబయలైంది. ఎన్నికలకు ముందు ఏం ప్రచారం చేశారు? జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించారట. 14 లక్షల కోట్లు అప్పులు చేశారట. రాష్ట్రం శ్రీలంక అయిపోవడం ఖాయమట. చంద్రబాబు కక్కే అబద్ధాల విషయాన్ని రాష్ట్రమంతా చల్లడానికి పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి శ్రమిస్తూ ఎల్లో మీడియా సాయం చేసింది. ఏ నాలుకతో అబద్ధాలు చెప్పారు, అదే నాలుకతో నిజం ఒప్పుకోక తప్పలేదు. జగన్ చేసిన అప్పు కేవలం 2,34,225 కోట్లని తేలింది. అబద్ధాలు చెప్పిన అన్ని నాలుకలపై అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ నిమ్మరసం పిండారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. చంద్రబాబు అండ్ టీం చెప్పినవన్నీ అబద్ధాలేనని సంతకం పెట్టి మరీ రాసిచ్చారు. జగన్ చేయని అప్పుల్ని చేసినట్టుగా చిత్రీకరించి ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా రాయించి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ సర్కారు చేసిన అప్పులు 2,34,225 కోట్లని తేల్చారు. కానీ 9 నెలల్లోనే చంద్రబాబు 95,000 కోట్లు అప్పులు చేశారు. అమరావతి కోసం చేస్తున్న అప్పులు దీనికి అదనం. మరి జగన్ చేసిన అప్పులకు లెక్కలున్నాయి. చంద్రబాబు చేసిన అప్పులన్నీ ఎటుపోయాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఏ ఎల్లో ముక్కల ఇళ్లల్లో మూలుగుతున్నాయి? రూపాయి 2 రూపాయలు కాదు సార్, అక్షరాల 1,00,000 కోట్లు. సూపర్ 6 లేదు, ఒక్క పథకము అమలు కాలేదు, సంక్షేమానికి దిక్కు లేదు, అభివృద్ధి ఊసే లేదు. చేసిన అప్పు దోచిన సొమ్మంతా ఏమైపోతోంది? ఒక్కటి మాత్రం నిజం, రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లంటూ డప్పు కొట్టి ప్రచారం చేసిన అబద్ధాన్ని చంద్రబాబు నిజం చెయ్యబోతున్నారు. ఆర్థిక విధ్వంసంలో ఆరితేరిన చంద్రబాబు నిజంగానే రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేయబోతున్నారా? అప్పుల్లో ఆయన దూకుడు చూస్తే 5 ఏళ్లు అవసరం లేదనిపిస్తోంది. అసలు చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నదెంత? రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పెంత? 5 ఏళ్లలో జగన్ సర్కారు చేసిన అప్పెంత? వెళుతూ ఖజానాలో జగన్ సర్కారు ఉంచినదంతా? వచ్చిన 9 నెలల్లో బాబు చేసిన అప్పుతో రాష్ట్రం నెత్తిన పడినటువంటి పిడుగు భారం ఎంత? ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. 14 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. మైకులు పట్టుకుని ఓదర కొట్టి ఏ రకంగా ప్రచారం చేశారో దానికి పవన్ కళ్యాణ్, అంటే ఆయన అబద్ధం అనేటటువంటి విషయాన్ని కక్కితే పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ఈ ఇద్దరూ కూడా ఆ విషయాన్ని రాష్ట్రమంతా చల్లుకుంటూ పోయారు. ఈ చల్లుకోవడంలో సాయం చేసింది ఎల్లో మీడియా. ఇప్పుడు అందుకే వ్యవస్థలు ఉండాలి అనేది, అందుకే రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి అనేది, అందుకే శాసన వ్యవస్థల పట్ల మనకు గౌరవం ఉండాలి అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకు ఈ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి అప్పులెన్ని, డైరెక్ట్గా ప్రభుత్వం చేసిన అప్పులెన్ని, ఆ తరువాత కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులెన్ని, వీటన్నింటి గురించి అడిగితే ఒక క్లియర్ సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చింది. అబద్ధాలు చెప్పినటువంటి నాలుకలన్నీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయన్నది చూడాలి. నిజానికి ఆ నాలుకలకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక అబద్ధాన్ని అంత గొప్పగా చెప్పగలగడం, లేనిది సృష్టించిన దాన్ని, ఈ సృష్టించిన అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధించడం మామూలు విషయం కాదు. ఒక చంద్రబాబుతోనే ఇది సాధ్యం కాలేదు సార్. దీనికి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఈ ఇద్దరూ కూడా తీసుకెళ్లి ఆ విషయాన్ని, అబద్ధం అనేటటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా చల్లుకుంటూ వచ్చారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారు అందరూ కలిసి. ఇక రామోజీరావు గారైతే ఆ ఆత్మ ఎక్కడుందో కానీ ఆ ఆత్మకు సమాధానం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా లభించింది. ఇప్పుడు ఆత్మగారిని మనం అడగలేం, కానీ ఆత్మగారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ రకంగా దిక్కుమాలిన వార్తలు రాశారో ఆ రోజు రామోజీ మనందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, 151 స్థానాలతో సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తికి కార్టూన్లు వేశారు బట్టలు లేకుండా. ఎన్టీ రామారావు కేసిన ఘనుడు రామోజీరావు, ఆయనకి వేయించిన ఘనుడు ఆయన అల్లుడు గారు. ఇప్పుడు రామోజీరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి కార్టూన్లే వేశారు.